మన జీవితాల్లో ఆశ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఆశ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆశ లేని జీవితము ఎదుగుదలకు ఆటంకం. ఆశ లేని జీవితం, నేను ఇలా అవ్వాలి, నేను ఇది సాధించాలి, నేను ఈ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నేను ఇలాంటి మంచి ఉద్యోగం చేయాలి, నేను నా కుటుంబాన్ని ఇలా సంరక్షించుకోవాలి, నా కుటుంబ జీవన విధానాన్ని నేను అభివృద్ధి పరుచుకోవాలి. ఇలాంటి ఆశలు లేని జీవితం, ఒకవేళ అలాంటి ఆశలు ఏమీ లేకపోతే అభివృద్ధి అనేది చాలా కష్టం అవుతుంది. మీరు అభివృద్ధి చెందలేరు. దేనితో ఉన్నాము దానితోనే ఉండిపోదాం, ఈరోజు పరిస్థితి ఎలా ఉందో దానితోనే సర్దుకుపోదాం అనే మెంటాలిటీ ఒకవేళ మనలో ఉంటే ఎదుగుదల కనబడదు. అందుకే ఆశ కలిగి జీవించాలి. ఆశ కలిగి జీవించాలి. దేవుని వాక్యములో కీర్తనకారుడు అంటున్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. దుప్పి ఎన్నో సందర్భాల్లో మీకు ఈ విషయాన్ని నేను తెలియజేశాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అంటే అది కేవలము తన దాహాన్ని తీర్చుకోవడానికి కాదు. దుప్పి అంటే మన సహజ భాషలో జింక అంటాం. ఈ జింక పరిగెడుతున్నప్పుడు దాని శరీరంలో నుంచి ఒక రకమైనటువంటి రసాయనం బయటకు వస్తుంది. ఆ రసాయనం ఏం చేస్తుందంటే ఒక రకమైన చెమట వాసన వస్తుంది. ఆ చెమట వాసన అది అక్కడే ఉండదు. ఆ జింక తిరిగేటువంటి ప్రాంతాలన్నీ, ఆ దుప్పి తిరిగేటువంటి ప్రాంతాలన్నీ కూడా అది గాలిలో వెళ్తుంది. అది గాలిలో వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా క్రూర మృగాలు ఉన్నట్లయితే, నక్కలు, తోడేళ్ళు, పులులు, సింహాలు, ఇలాంటివి ఏమైనా కూడా భయంకరమైన క్రూర మృగాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి వాసనను పీలుస్తాయి. ఆ వాసనను పీల్చి అనుకుంటే కదా ఇక్కడ దగ్గరలో ఏదో ఒక జింక ఉన్నది అని తెలిసిపోతున్నట్టు. కాబట్టి వాటికి వెంటాడడం సులువు అవుతుంది, వేటాడడం సులువు అవుతుంది, దాన్ని చంపడం చాలా సులువు అవుతుంది. అందుకే ఈ దుప్పి ఏం చేస్తుందంటే కొంత సమయం అయిన తర్వాత దానికి తెలిసిపోతుంది, దాని శరీరంలో నుంచి రసాయనాలు బయటకు వస్తున్నాయి, ఈ రసాయనాలు చుట్టుపక్కన ఆవరిస్తున్నాయి అని దాని కొంపు దానికి తెలుస్తుంది. అది ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని వెళ్ళి నీటిలో ఒక జంపు కొడతారు. తాగాలంటే నీటి ఒడ్డున నిలబడి తాగొచ్చు, కానీ నీటి ఒడ్డున నిలబడి తాగదని ఏం చేస్తుంది, నీటిలోని ఒక జంపు చేస్తుంది, దాని శరీరాన్ని నీటిలో ముంచుతుంది, బాగా వదిలించుకుంటారు, బయటకు వస్తుంది. అప్పుడు రెండు రకాలైనటువంటి అనుభూతి దానికి కలుగుతుంది. మొదటిది దాని దాహం తీరిపోతుంది, రెండవది దాని చెమట వాసన కూడా వదిలిపోతుంది. కాబట్టి అది తనను తాను సంరక్షించుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు కూడా ఇలాగే రావాలి అని కీర్తనకారుడు అంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దేవుని మందిరానికి కేవలం ఆదివారం కదా, చర్చికి వెళ్ళాలి కదా, దేవుని మందిరంలోకి వెళ్ళాలి కదా అని నియమం పెట్టుకొని రావడం కాదు. ఒకవేళ అలా వచ్చినట్లయితే అనేక డినామినేషన్ల వారు ఈ రోజు పొద్దున్నే కొంతమంది 5 గంటలకి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 6 గంటలకి చర్చి వెళ్ళే ఉన్నారు, 7 గంటలకి చర్చి వెళ్ళేవారు ఉన్నారు. ఈ టైంకి చర్చిలు అయిపోయి మార్కెట్ లో మాంసాలు కొనుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళడం ఒక యూనిఫార్మిటీ అంటే ఒక క్రమంలోని ఒక పద్ధతిలో వెళ్ళిపోవడం కాదు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ మనస్తత్వంతో రావాలి. ఎలాంటి మనస్తత్వం? జింక, దుప్పి ఏ రీతిగా దేవుని మందిరాన్ని ఆశపడుతుంది, నీటిని ఎలాగ ఆశపడుతుంది, నువ్వు నేను కూడా దేవుని మందిరాన్ని అలా ఆశపడాలి. వచ్చాము అంటే ప్రయోజనం లేకుండా వెళ్ళకూడదు. ఎవరైనా పెళ్లికెళ్ళి అక్కడ ఏమీ తినకుండా జస్ట్ ఒక రౌండ్ పెట్టి అలా వచ్చేస్తారా? రారు కదా. వెళతారు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పరామర్శిస్తారు,
వారు కలిగింది ఏదో వాళ్ళు ఇస్తారు, వాళ్ళు పెట్టిన భోజనం తింటారు, వీలైతే రిసెప్షన్ వాళ్ళతో ఫోటో తీసుకుంటారు, వస్తారు. ప్రయోజనం లేకుండా ఎవరు కూడా ఊరికినే ఒక రౌండ్ కొట్టుకొని వెళ్ళిపోరు. మనం కూడా దేవుని మందిరానికి ఊరికినే ఒక రౌండ్ కొట్టుకొని వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు, దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఏమి సంపాదించుకొని వెళ్తున్నావు? ఈరోజు దేవుని మందిరానికి వాక్యం మనం చెప్పేటప్పుడు ఇందులోని హితబోధ నాకు మాత్రమే కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడిన దానిని మీతో పంచుకుంటున్నప్పుడు మీలోని ఆ మేలు కలగాలి. అవును, మేము ఈ రోజు దేవుని మందిరానికి వచ్చాం, దేవుడు మాకు కావలసినటువంటి సందేశాన్ని ఇచ్చాడు, ఈ సందేశాన్ని మేము తీసుకొని మా జీవితాలను సరి చేసుకుని మేము వెళ్తామనేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. అప్పుడే ఆశ కలిగిన ప్రాణిని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరిచేటువంటి దేవుడు. నువ్వు ఆశతో దేవుని మందిరానికి వస్తే ఆయన నీ ఆశను తృప్తిపరిచేవాడు ఎప్పుడవుతాడంటే నీ ఆశ ఇక్కడ నెరవేరాలి, అప్పుడే నువ్వు తృప్తి పొందుతావు. ఆశ కలిగి జీవించాలి, కానీ ఒకటి దురాశ కలిగి జీవించకూడదు. ఆశకి దురాశకి వ్యత్యాసమే. ఆశ నేను బాగుండాలని కోరుకోవడం, నా కుటుంబం బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా అభివృద్ధికి జరగాలి, నాకు మేలులు కలగాలి, నా కుటుంబం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నా బిడ్డలు బాగుపడాలి, నా జీవన విధానం మెరుగుపరచాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, వారికి మంచి ఉద్యోగాలకు రావాలి, సమాజంలో కూడా మేము గౌరవంగా మర్యాదగా బ్రతకాలి. ఇవి ఆశ. ఇది మంచిదే, ఇందులో చెడేవేనుందా? లేదు. మరి దురాశ నేను వాళ్ళ కన్నా బాగుండాలి, వీళ్ళ కన్నా బాగుండాలి, వాళ్ళకి లేకపోయినా నాకు ఉండాలి, వాళ్ళకి లేనిది నాకు కావాలి, వాళ్ళకన్నా నేను ఎక్కువైపోవాలి, వాళ్ళు పాడవ్వాలి, నేను బాగుపడాలి. ఇది దురాశ. దురాశ చాలా ప్రమాదకరమైన. దేవుని వాక్యములో దురాశను గురించి మాట్లాడుతూ దురాశ గర్భము దాల్చి పాపమును కనును. దురాశ గర్భము దాల్చి పాపమును కనును. దురాశ ఎంత ప్రమాదకరమో చూడండి. అది గర్భాన్ని దాల్స్తుంది. అంటే అర్థం ఏంటి? లేని దానిని నువ్వు పొందడానికి ప్రయత్నించి 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 నీ కడుపు ఉబ్బిపోతుంది. దురాశ ఇది నెరవేరాలంటే అది ఒక గర్భంలో తయారైపోతుంది. గర్భం వచ్చిన తర్వాత తప్పకుండా ఏమవ్వాలి? డెలివరీ అవ్వాల్సిందే. దురాశ కూడా గర్భము దాల్చింది అంటే పాపాన్ని నువ్వు కనవలసిందే. దానికి ఎటువంటి అబ్జెక్షన్ అనేది లేదు, దానికి ఎటువంటి ఆటంకం అనేది లేదు, దానికి ఎటువంటి విరుగుడు అనేది లేదు. దురాశ కలిగి జీవించడం చాలా ప్రమాదకరం. అందుకే దేవాదేవుడు దురాశ గురించి బాగా తెలుసు కాబట్టి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా పెట్టాడు. ఏమని పెట్టాడు? నీ పొరుగు వారిని దేనిని ఆశించకూడదు, నీ పొరుగు వారిని దేనిని కూడా ఆశించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్తలోని 12వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు వారు గొప్ప పరిచర్య చేస్తున్నాడు. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొన్నట్టు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగాను. ఆ రోజుల్లో పెద్ద మీటింగ్ జరుగుతుంది. యేసు ప్రభు వారి మీటింగులు కండక్ట్ చేస్తే అలా ఉంటాయి. ఒకరినొకరు తొక్కుకుంటున్నారు. మన జీవితాల్లోని చాలా మంది అత్యుత్సాహం ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండవు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యతను దాటి మనం ఎప్పుడు ప్రవర్తిస్తామో అప్పుడే దెబ్బతింటాం అనే విషయాన్ని మీరు ఎవరు మర్చిపోతారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దురాశ వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏంటో తెలుసా? దురాశ వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏంటో తెలుసా?
యేసు ప్రభు వారు సువార్త చెప్తుంటే మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయాన్ని చదవండి. అందులోని ఒకడు అరుస్తున్నాడు. ఎవరు అరుస్తున్నాడు? యేసు ప్రభువా, నువ్వు బాగా చెప్తున్నావు, కానీ నా సహోదరుడు నా నుంచి చాలా ఎక్కువ ఆస్తి తీసుకున్నాడు, వాడికి బుద్ధి చెప్పాడు. ఆదిమ కాలంలోని తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చేటప్పుడు ఒక క్రమాన్ని పెట్టారు. ఏంటంటే ప్రథమ కుమారుడికి 2 భాగాలు, మొదటి కొడుక్కి 2 భాగాలు. ఎందుకంటే అది దేవుడు పెట్టిన క్రమం, అది మనుషులు పెట్టిన క్రమం కాదు. ఆ క్రమాన్ని ఆచరించుకు వస్తున్నాడు. వీడు 2వ కుమారుడు. సహజంగా ఆస్తి ఉందంటే 3 ముక్కలు వేస్తారు. 3 ముక్కలు చేసి 3 భాగాలు చేసి 2 భాగాలు ప్రథమ కుమారుడికి ఇస్తారు, 1 భాగాన్ని చిన్న కుమారుడికి ఇస్తారు. అది దేవుడు పెట్టిన క్రమం. అందులోని స్వార్థం ఏముంది, అందులోని దురాలోచన ఏముంది, అందులోని ఇంజస్టిస్ ఏముంది, అది మనకు తెలియదు. అది ప్రశ్నించడం కూడా తప్పు. ఎందుకంటే దేవుని ప్రశ్నించడానికి మనమెవరం? దేవుడు పెట్టిన నియమాన్ని ప్రశ్నించడానికి మనమెవరం? కొంతమందిని దేవుడు ఐశ్వర్యతులుగా పెట్టాడు, మనం ప్రశ్నించడానికి మనమెవరం? కొంతమందిని బాగా చదువుకున్నలుగా పెట్టాడు, దాన్ని ప్రశ్నించడానికి మనమెవరం? దేవుడు వాళ్ళు అలా పెట్టాడు, అలాగే ఉంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వాళ్ళు ఉత్తరవాదు. తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన దాంతో ఏం చేశారనే లెక్క ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఈ చిన్న కుమారుడు ఈ మాట అనగానే అప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం చెప్పారంటే, ఒకడికి బాగా ఆస్తి, బాగా పొలాలు ఉన్నాయి. బాగా పొలాలు ఉన్నప్పుడు ఏం చేశాడు? మంచిగా పంట పండిన తర్వాత, మంచిగా ఎదుగుదల వచ్చిన తర్వాత, ఆ ఎదుగుదల అంతటిని కూడా ఏం చేశాడంటే, కష్టపడి ఏం చేశాడంటే కొటాయాల్లో చేర్చాడు. పంట పండించాడు, పంట కోసాడు, గోదాముల్లో చేర్చాడు, అంతవరకు బాగుంది. ఇప్పుడు అంత సమృద్ధి అయిన తర్వాత వీళ్ళలోనే దురాశ పెరిగింది. ఏమంటున్నాడు? నా ప్రాణమా, ఈ జీవిత కావలానికి సరిపోయినంత ఆస్తి నీ దగ్గర ఉంది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని. దేవుడు చాలా మందికి ఎక్కువ ఇచ్చాడంటే దాని అర్థం దాంతో ఎరగబడమని కాదు అర్థం. చాలా మంది దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో విఫలం అవుతారు. దేవుడు నీకు ఎక్కువ ఇచ్చాడంటే దాని అర్థం నువ్వు దాంతో ఎరగబడి పొగరు చూపించమని కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. వీడికి చాలా ఇచ్చాడు, వీడు కూడా చాలా మంచిగానే పనిచేశాడు. ఊరికనే దేవుడు నాకు 10 ఎకరాలు పొలం ఇచ్చాడని చెప్పి కాళ్ళు తన్ను పెట్టుకొని పడుకోలేదు. కష్టపడ్డాడు, పండించాడు, కోసాడు, గొడవలకు చేర్చాడు. అంతా జరిగిన తర్వాత వీడిలో దురాశ ప్రవేశించింది. దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఎటువంటి సమస్యలు రావు. మీకేమీ లేనప్పుడు మీకు కష్టాలు రావు. మీకేమీ లేనప్పుడు మీకు తెప్పలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మీకు కొద్దిగా అభివృద్ధి వచ్చే కొలది మీలో దురాశ పెరుగుతుంది. వీడికి అన్ని సమకూరిన తర్వాత వాడికి దురాశ పెరిగింది అంటున్నాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఈ జీవితానికి కూడా కాదు, వచ్చే జీవితానికి కూడా నీకు ఏం కావాలో అంత సమకూర్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, సబాష్, నీకు ఇచ్చిన దాంట్లో నీవు నమ్మకత్వం ఎంత ఉందో నాకు కనబడింది కాబట్టి సమకూర్చిందంతా ఒక పక్కన పెడతాను. నీ ప్రాణం ఈ రోజు రాత్రి ఎగిరిపోతే నువ్వు సంపాదించిందంతా ఏం చేస్తావు? దురాశ గర్భము దాల్చి పాపమును కన్ను. దేవుని వాక్యము రోమిలికి రాసిన పత్రికలు ఏమంటుంది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఎందుకు దురాశ పడకూడదు? దురాశ గర్భము దాల్చి పాపాన్ని కంటే పాపము వలన నీకు ఎటువంటి అభివృద్ధి రాదు. పాపము వలన నీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు. పాపము వలన నీకు ఎటువంటి సుఖాలు రావు. పాపము వలన నీకు ఎటువంటి మర్యాదలు రావు. పాపం వలన నీకు ఎటువంటి గౌరవం అనేది రాదు.
పాపము వలన వచ్చు జీతము కేవలం ఏంటి? మరణం. ఇప్పుడు ఏమవ్వాలి? ఇంత కష్టపడి సంపాదించాడు కదా, ఇన్ని పొలాలు పెంచాడు కదా, ఇంత ధాన్యాన్ని సమకూర్చాడు కదా, ఇంత ధనాన్ని సమకూర్చాడు కదా, ఇంత గోధుమలను గొడవల్లో చేర్చాడు కదా, ఈ సంపాదించిందంత ఏమవ్వాలి? రాత్రి చనిపోతుంది. దేని పెట్టారా? మరణం అనేది ఖచ్చితం. ఫలానా వ్యక్తి చనిపోడు అని ఎక్కడైనా రాయబడిందా? ఫలానా వ్యక్తి చనిపోడు అని ఎక్కడైనా సరే మీరు చూసారా? ఈ వ్యక్తి పుట్టికే తెలుసు కానీ మరణం అనేది ఇతనికి తెలియదని ఎవరైనా మీరు చూసారా? ఈ ప్రపంచంలోని 969 సంవత్సరాలు బ్రతికిన మెతూషెలా కూడా చనిపోయాడు. 969 సంవత్సరాలు అత్యధికమైన ఆయుష్ కలిగినటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు. మరణము అందరికీ సమానమే. ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు నువ్వు ఉంటావో లేదో నీకు తెలియదు. ఈ రోజు నేను నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నాను, వచ్చేవారు ఉంటారా లేదో నాకు తెలియదు. మరణం అందరికీ సమానమే. కానీ మరణించే ముందు నువ్వు జీవించే జీవితకాలం ముందు చూడు, అది ఎలా జీవిస్తున్నావు. ఎవరికి ఏ సహాయం చేయకుండా, ఎవరికి ఎటువంటి ప్రయోజనం జీవితం లేకుండా, ఎవరిని బాగు చేయకుండా, ఎవరికి సహాయపడకుండా, ఎవరికి మాదిరికరంగా లేకుండా, ఎవరి జీవితాల్లో ప్రభావితం చేయకుండా ఒకవేళ నువ్వు చనిపోతే నీ మరణం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? నీ మరణం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మనం బాగుగా ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఎంత ప్రభావితంగా పెట్టుకున్నావు, ఎవరికి ప్రభావితంగా పెట్టుకున్నావు నీ జీవితం? ఆర్ యు ఏబుల్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ సంబడీస్ లైఫ్ త్రూ యువర్ లైఫ్? ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను చనిపోతాను కానీ నా చదువు చనిపోదు, నా జ్ఞానం చనిపోదు, నేను ఈ భూలోకములోని సేవకు చేసినటువంటి ఏ కష్టం చనిపోదు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోతాం. మనిషిగా మనం చనిపోవచ్చు, కానీ మనం చేసింది చనిపోకూడదు అంటే నిస్వార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఒకసారి మీరు ఆలోచించండి, అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఒకటి తెలుసా మీకు? అన్ని కలిగి ఉండి తృప్తి లేకుండా జీవించడం. మీరు అనుభవించారా? అన్నీ ఉండి, కావలసినంత డబ్బుండి, కావలసినంత చదువుండి, కావలసినంత ఇల్లు బంగళాలు ఉండి, నెమ్మది సమాధానం లేకుండా ఒకవేళ బ్రతుకుతున్నావు అంటే అంతకన్నా బాధాకరమైన మరొకటి లేదు. నిత్య జీవానికి వారసు అవడానికి ఒకడు వచ్చాడు దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, నిత్య జీవానికి వారసు అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి? దేవుడు అన్నాడు కదా, నువ్వు నన్ను బోధకుడా అని పిలుస్తున్నావు, నీకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దానిని ఆచరించు, దానిని ముందుకు కొనసాగించు అంటే వాడు అన్నాడు కదా, చిన్నప్పటి నుంచే నేను వీటిని చేస్తున్నాను, చిన్నప్పటి నుంచే నేను పాటిస్తాను. చాలా ధనం ఉంది, చాలా డబ్బు ఉంది, చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కొరత ఏంటి తెలుసా? వీనికి ఏదో ఒక మైనస్. ఆ మైనస్ వీనికి సమాధానం లేకుండా చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మందికి ఎన్నో ప్లస్లు ఉంటాయి, అన్నీ ఉండి కూడా మీ కొరతతో జీవిస్తున్నారంటే అంతకన్నా బాధాకరమైనటువంటిది మరొకటి లేదు. అన్నీ ఉండి కొరతతో జీవిస్తున్నామంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? దురాశ. దురాశ ఎంత భయంకరమంటే ప్రియ దేవుని బిడ్డలారా, దురాశ నిన్ను
బాంధవ్యాలు తెంపేదిగా చేస్తారు. ఈరోజు చాలా కుటుంబాలు విడిపోతారు. దానికి కారణం తెలుసా? ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత కుటుంబాలు విడిపోతున్నాయంటే దానికి కారణం ఏంటి తెలుసా? నీదెంత, నాదెంత, నీకున్నదెంత, నాకున్నదెంత. ఈ రోజుల్లో చాలా బాంధవ్యాలు నింపుకోవడానికి, పగిలిపోవడానికి గల కారణం దురాశ. దురాశ దురాశ ఎంత ప్రమాదకరమైందో ప్రియ దేవుని బిడ్డలారా. దురాశ గర్భము దాల్చి పాపాన్ని కనడం మాత్రమే కాదు, దురాశ అసంతృప్తినిస్తారు. అందుకే సొలొమోను మహారాజు మాట అన్నాడు సామెతల గ్రంథం, జలగకు 2 కుమార్తెలు ఉన్నారు, ఆ ఒకటే పాట తెలుసండి. ఏంటది? ఇమ్ము ఇమ్ము, ఇమ్ము ఇమ్ము, ఇంకా ఇవ్వు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తిలో దురాశ వచ్చిందంటే ఆ వ్యక్తి ఎక్కడ కూడా తృప్తి చెందడు. ఎవడైనా ఇంటికి వెళ్తాడు, ఆడింట్లో ఏదో ఉంటా చూస్తుంది, అది తెచ్చాలి ఇంట్లో పెట్టుకుంటాడు. ఎవరైనా వేసుకున్నట్టు చూస్తారు, ఆ చీరను చూస్తారు, అది తెచ్చి కొనుక్కోవాలి. ఎవరైనా మెడలో ఏదో చూస్తారు, అలాంటి దీలు కొనుక్కోవాలి. ఎవరైనా చేతిలో మంచి మొబైల్ ఉంటే అలాంటి దీనిని కొనుక్కోవాలి. వాడి దగ్గర ఉన్న దాంతో తృప్తి పడ్డు, వాడికి ఇచ్చిన దాంతో తృప్తి పడ్డు, వాడు కలిగిన దాంతో నెమ్మదోడు. ఎప్పుడు కూడా అవతలాడికి ఏంటుంది, అది నాకు కావాలి, అవతలాడు ఏం సంపాదించాడు దాన్ని నేను పొందుకోవాలి, అవతలాలు ఎలా జీవిస్తున్నారు నేను అలా జీవిస్తాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది. ఏమవుతుంది? నేను పులిలా ఉండాలి, దేవుడు పులిలా సృష్టించాడు, పులిలా ఉంది. నువ్వు పులిలా అవ్వాలని వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? కుళ్ళి కుళ్ళి చేస్తావు. దేవుడు నీకు ఇదే ఇచ్చాడు, అది ప్రాముఖ్యం. దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తిగా జీవిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన దాంతో నెమ్మదిగా ఉన్నావా? నేను పదే 100 సార్లు ఇదే మాట చెప్తాను. ఈరోజు తృప్తిగా జీవించడం అంటే కీర్తన 128 ప్రకారం జీవించడం. అది నాకు చాలా ఇష్టం ఉంది. కీర్తన 128 అధ్యాయం ఎందుకు ఇష్టం తెలుసా? సొలొమోనుకి ఎంతమంది భార్య? సొలొమోనుకి ఎంతమంది భార్య? 700 మంది భార్య. ఎంతమంది ఉపపత్నులు? 300 మంది ఉపపత్నులు. 1000 మంది ఆడవాళ్ళ సహవాసం కలిగినటువంటి సొలొమోను ఐశ్వర్యం ఏమైనా తక్కువ ఉందా? పేరేమైనా తక్కువ ఉందా? పేరేమైనా తక్కువ ఉందా? దేవుడు అన్నాడు కదా, నీలాంటి వాడు పుట్టడు, నీలాంటి వాడి ఇక మీద పుట్టలేదు. సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి, ఇతను ఎంత జ్ఞానవంతుడో తెలుసుకోవడానికి దూర దేశాల నుంచి రాజులు వచ్చారు, రాణులు వచ్చారు. సొలొమోనుకు కలిగిన వైభవాన్ని తెలుసుకోవడానికి ఎంతమంది వస్తే అంత జ్ఞానవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు, దేవుని మందిరాన్ని బంగారంతో చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు. దేవుని మందిరాన్ని బంగారంతో చేసే సామర్థ్యత కలిగినటువంటి ఆ యొక్క రాజు 1000 మంది స్త్రీల సహవాసం ఉన్నా, కావలసినంత పేరు ఉన్నా, కావలసినంత ఐశ్వర్యం ఉన్నా, కావలసినంత ఉన్నత స్థితి ఉన్నా, చివరికి ఎక్కడాగాడు తెలుసా? 127, 128 కీర్తనలో సొలొమోను రాశాడు. ఈ కీర్తనలో ఏమని రాశాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. రాజ్యాలతో అభివృద్ధి చెందేవాడు ధన్యుడు అన్నాడా? 1000 మంది భార్యలతో సుఖాలు అనుభవించేవాడు ధన్యుడు అన్నాడా? ఇంత పెద్ద పేరు సంపాదించారు కాబట్టి నేను ధన్యుడు అన్నాడా? ఇంత ఉన్నా కూడా, ఇంత ఆస్తి ఉన్నా కూడా, ఇంత ఐశ్వర్యం ఉన్నా కూడా
ఇంత పేరు ఉన్నా కూడా తన ఆశ ఏంటో తెలుసా? ఏ స్మాల్ హ్యాపీ ఫ్యామిలీ. ಇಷ್ಟು ಐಶ್ವರ್ಯ ಇದ್ರು, 1000 ಹೆಂಡತಿರು ಇದ್ರು, ಅಷ್ಟು ಹೆಸರಿದ್ರು, ತನ್ನ ಆಶೆ ಏನು ಗೊತ್ತಾ? ಒಂದು ಸಣ್ಣ ಮನೆ. ಎಂತ ಮನೆ? ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳ ಮನೆ, ಫಲಭರಿತವಾದಂತ ಹೆಂಡತಿ, ಒಲಿಯುವ ಸಸಿಗಳಂತಿರುವಂತ ಮಕ್ಕಳು. ಅವರ ಕಷ್ಟಾರ್ಜಿತವನ್ನು ಅವರು ತಿನ್ಕೊಂಡು ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿ ದೇವರೇ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಯೆರೂಸಲೇಮಕ್ಕೂ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರೋವರೇ శ్రేష్టరు, ధన్యులు. దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి దురాశ ఎలాంటి తెలుసా? జీవితకాలం నీకు అసంతృప్తి అనేది ఉంటుంది. నీకు దురాశ కలిగిందా? నిన్ను చంద్రమండలంలో తీసుకెళ్లి కూర్చోబెట్టినా నీకు తృప్తి ఉండదు. నీకు దురాశ వచ్చిందా? నీ ముందు ఎన్ని పెట్టినా కూడా నీకు ఆకలి తీరదు. నీకు దురాశ వచ్చిందా? నువ్వు ఎన్ని సుఖాలు అనుభవించినా కూడా నీకు తృప్తి ఉండదు. ఎందుకంటే దురాశ గర్భము దాల్చి పాపాన్నే కండు. ఆ పాపము మరణాన్ని తీసుకొస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఇశ్రాయేలుకి ఎన్నో మేలు చేశాడు. ఎన్ని మేలు చేశాడంటే, దేవుడు వారికి బానిసత్వాన్ని విడిపించాడు. రోజు కొరడా దెబ్బలు తినే స్థితి నుంచి వారికి విడుదల దయచేశాడు. ದಿನ ಚಾಟಿ ಏಟುಗಳಿಂದ ದೇವರು ಅವ್ರು ಬಿಡುಗಡೆ. ಯಾಕಂದ್ರೆ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿದ್ದಾಗ ಅವ್ರೇನಾದ್ರು ಇಟ್ಟಿಗೆಗಳು ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ವಧೆಗಳು ತಿಂತಾರೆ. ದೇವರೇನು ಮಾಡಿದ್ರು? ಈ ಚಾಟಿ ಏಟುಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟು, ಬಾನಿಸತ್ವ ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಸುಲಭವು ನೀವು ನಾವು ಅನ್ಕೊಂಡಷ್ಟು ಸುಲಭವಲ್ಲ. ಬಾನಿಸತ್ವ ಅಂದ್ರೆ ಯಾವಾಗಲೂ ಒಬ್ಬರಿಗೆ ಆಧೀನರಾಗಿರ್ಬೇಕು. ನಿಮ್ಮಿಷ್ಟ ಪ್ರಕಾರ ಜೀವಿಸಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. ಫರೋ ಯಾವ ನಾಯಕರು ಇಟ್ಟಿದ್ದಾರೋ ಆ ನಾಯಕರ ಮಾತನ್ನು ಕೇಳಿಕೊಂಡು ನೀವು ಜೀವಿಸ್ಬೇಕು. ನಿಮ್ಮಿಷ್ಟ ಪ್ರಕಾರ ಜೀವಿಸಂಗಿಲ್ಲ. ಎಷ್ಟು ಭಯಂಕರವಾದಂತ ನಿಯಮಗಳು ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ಒಂದು ಮಗು ಹುಟ್ರೆ ಆ ಮಗುನ್ ತಗೊಂಡೋಗಿ ಎಲ್ಲಿ ಬಿಸಾಕ್ಬೇಕು? ನೈಲು ನದಿಯಲ್ಲಿ ಬಿಸಾಕ್ತಾರೆ. ನಿಮಗೆ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ. ಈ ಬಾನಿಸತ್ವದಲ್ಲಿ ಜೀವಿಸುವಂತ ಜೀವನ ವಿಧಾನವನ್ನು ದೇವರು ನೋಡಿ ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 400 ವರ್ಷಗಳ ಇವರ ವೇದನೆಯನ್ನು, ಇವರ ದುಃಖವನ್ನು ದೇವರು ನೋಡಿ ದಯೆ ತೋರಿಸಿದ್ದಾರೆ. 400 ವರ್ಷಗಳ ವೇದನೆಯನ್ನು ದೇವರು ನೋಡಿ ಇವರ ಮೇಲೆ ದಯೆ ತೋರಿಸಿದ್ದಾರೆ. ದೇವರೆಷ್ಟು ಕರುಣಾ ಸಂಪನ್ನನಾದ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ನಿಮ್ಮ ಕಷ್ಟವನ್ನು ನೋಡಿ ಆತನ ಬಿಡುಗಡೆಗೆ ಮಾರ್ಗವನ್ನು ಏರ್ಪಡಿಸ್ತಾರೆ. ದೇವರೆಷ್ಟು ಕರುಣೆ ಉಳ್ಳ ದೇವರಂದ್ರೆ, ಅದೇ ಈ ಮಕ್ಕಳು ಇಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಇಲ್ಲಿ ಚಾಟಿ ಏಟುಗಳು ತಿಂತಾ ಇದ್ದಾರೆ. ಇವರಿಗೆ ಒಂದು ರೀತಿಯಾದಂತ ಸ್ವೇಚ್ಛೆ ಇಲ್ಲ, ಸ್ವತಂತ್ರತೆ ಇಲ್ಲ. ಅವರು ಹೊಟ್ಟೆಲಿಟ್ಟುವಂತ ಮಕ್ಕಳನ್ನು ನೋಡಿ ತೃಪ್ತಿಯಾಗಿ ಸಮಾಧಾನವಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಅವ್ರಿಗೆ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಇವ್ರಿಗೋಸ್ಕರ ಬಿಡುಗಡೆ ಕೊಡೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು ಮೋಶೆ ಅಂತ ಒಬ್ಬ ನಾಯಕರನ್ನು ಏರ್ಪಡಿಸಿ ಆ ನಾಯಕನನ್ನು ಕಲಿಸಿ ಅವ್ರಿಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟರು. ಬಿಡುಗಡೆ ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ರಾದ್ರೆ, ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು 2 ಭಾಗವನ್ನು ಮಾಡಿ, ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು 2 ಭಾಗವಾಗಿ ಮಾಡಿ, ಮಹಾ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿ, ಹಗಲು ದೇವರು ಮೇಘಸ್ತಂಭವಾಗಿದ್ದು, ರಾತ್ರಿ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿದ್ದು, ಅವರಿಗೆ ಹೊಟ್ಟೆ ಹಸು ಆಗ್ದಿರ ಮಣ್ಣನ್ನು ಕೊಟ್ಟು, ಬಂಡೆಯಿಂದ ನೀರನ್ನು ಕೊಟ್ಟು, ಶತ್ರುಗಳಿಂದ ಅವರನ್ನು ಕಾಪಾಡಿ ಸಂರಕ್ಷಿಸಿ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕರ್ಕೊಂಡೋಗಿ, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕರ್ಕೊಂಡೋಗಿ ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ಕರ್ಕೊಂಡೋಗಿ. ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ಇಷ್ಟು ಎಲ್ಲ ಮಾಡಿ ದೇವರು ಒಂದೇ ಒಂದು ನಿಯಮ ಇಟ್ಟ. ಯೆಹೋಶುವ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಅವರು ಕಾನಾನ್ ದೇಶಕ್ಕೆ ಕರ್ಕೊಂಡೋಗಿದ್ದಾಗ, ಕಾನಾನು ದೇಶದಲ್ಲಿ
ಅವರು ಕೊಟ್ಟಿರುವಂತ ನಿಯಮವೇನುಂತ, ಈ ಪಟ್ಟಣವನ್ನು ನೀವು ನಾಶನವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ, ಈ ಪಟ್ಟಣವನ್ನು ನೀವು ನಾಶನ ಮಾಡಿದ್ದಾರೆ, ಇದರಲ್ಲಿ ಯಾವುದನ್ನು ನೀವೇನ್ ಮಾಡಬಾರ್ದು. ಶಪಿತವಾದದ್ದು ಯಾವುದನ್ನು ನೀವು ಊಟ ಮಾಡಿ. ಇಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಇರಬಹುದು, ಇಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಐಟಮ್ಸ್ ಇರಬಹುದು, ಇದು ಶಪಿತವಾದದ್ದು, ಇದು ದೇವರಿಗೆ ಬೇಡ ಅಂದಿರೋದು. One thing I would like to emphasize this morning: if somebody has an excess and that is not a blessing, don't covet it. ఎవరికైనా అభివృద్ధి ఉంది, అది దీవెనలతో వచ్చింది కాదు అంటే నువ్వు దాన్ని ఆశించవు. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నేను కష్టపడి సంపాదించి నా జీతాన్ని నా భార్య ఆశపడటం తప్పులేదు, ఎందుకంటే నేను కష్టపడి సంపాదించాను. ఆమెకు సర్వహక్కు. ఇది నా భర్త సంపాదించిన జీతం, ఆయన కష్టపడి సంపాదించింది అని అందులో ప్రతి రూపాయి ఖర్చు పెట్టుకునే ఆమెకు ఆ యొక్క అవకాశం. అదే నేను దొంగతనం చేసి తెచ్చాను, దానిపైన ఆమెకు అధికారం ఉంటుందా? తీసుకున్నా కూడా అది మంచిదా? ఎవరినో కొల్లగొట్టి తెస్తే, ఎవరినో దోచుకొని తెస్తే అది నీకేమైనా దీవెనకరంగా ఉంటుందా? అందుకే దేవుడు ముట్టద్దన్నాడు కానాన్. కానాన్లో ఉండేది ఏది కూడా దేవుని కాదు, కానాన్లో ఉండేది శపితమైంది. అక్కడ ఉన్న దాంట్లో దేవునికి మహిమార్థమైనది ఏమీ లేదు. There is nothing which is holy and acceptable to God. ఏది కూడా దేవునికి ఇష్టమైంది లేదు అక్కడ. దేవుడు మెచ్చుకునేది ఏమీ లేదు అక్కడ. దేవుని బిడ్డలకు కష్టార్జితం వల్ల వచ్చింది ఏమీ లేదు. అందుకే అన్నాడు కదా, అక్కడ ఏమీ ముట్టదు అన్నాడు. కొన్నిసార్లు దేవుడు నేను దేన్ని ముట్టద్దు, అది తీసుకోవద్దు, పలానా దగ్గర తీసుకోవద్దు అన్నాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు ఆశపడకూడదు. కొన్ని వాటిని మనం ఆశపడుతూ ఉంటాం. శపితమైంది ఏది ముట్టద్దు అంటే దేనికనింది? పాపానికి అనింది. వీళ్ళకి దురాశ వచ్చింది. దేవుడిని ముట్టద్దు అన్నాడు, మీరు ఎలాగొచ్చారు? ఇశ్రాయేలు దేవుడు ఎన్ని కష్టాల నుంచి తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళు కొరడాయేట్లు తప్పించాడు, బానిసత్వానికి విడుదలిచ్చాడు, దురాశకరమైన పరిస్థితుల్లో నుంచి పిల్లల్ని తమ కళ్ళ ముందే అల్లారముగా పెంచి పిల్లలు తీసుకెళ్ళాలి, నీటిలో పడిడు అంటే అంత పాపం. అలాంటి స్థితి నుంచి కూడా దేవుడు విడుదల దయచేసి కష్టపడకుండా కడుపు నిండా పోయింది. బండ సందుల్లోంచి శ్రేష్టమైన జలాలు ఇచ్చి, ఆకాశంలో ఒక మేఘాన్ని పెట్టి నీడలోని వాటిని పెట్టి, రాత్రిపూట క్రిమికీటాల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి వెలుగునిచ్చి, శత్రువులు వాళ్ళు టచ్ చేయకుండా వాళ్ళకి దేవుడు దూతలను కావలు పెట్టి ఇంత బాగా రక్షించుకొని తీసుకొచ్చి కానాన్లో పెడితే నువ్వు దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? దేవుడిని నిన్ను కష్టాలు పడి తీసుకొస్తే, ఇంత నిన్ను కాపాడి సంరక్షణ తీసుకొస్తుంటే, ఈ రోజు నీ పరిస్థితి మారిన తర్వాత నీలో దురాశ వస్తే ప్రమాదకరం. దేవుడు అన్నాడు కదా, ఇక్కడ ఏమీ ఉండదు. నేను ఎంత బాగా తీసుకొచ్చాను, నేను మీ చేతికి మట్టంటకుండా, మీ వరలో నుంచి కత్తి తీసి ఒక్క సైనికుని గాని ఒక వ్యక్తిని టచ్ చేయకుండా, కేవలం మాటలతోని జయ ధ్వనులతోని ఎరుపు గోడలను పరగొట్టాను. మీరేమైనా గడపారలు తీసుకొని గోడలు కూర్చారా? వాళ్ళతో యుద్ధాలు చేశారా? 7 మార్లు దాని చుట్టూ తిరిగిన తర్వాత బూరల ధ్వనికే పడిపోయింది. ఇంత బాగా తీసుకొచ్చిన తర్వాత నీలో దురాశ ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? నీ కష్టార్జితమా? నువ్వు కష్టపడి సంపాదించావా ఆ కమ్ములు, ఆ బట్టలని? దేవుడు దాన్ని చీ అన్నాడు. దేవుడు చీ తూ అన్న తర్వాత దాన్ని నువ్వు వెనకాల పరిగెడుతున్నావు అంటే నువ్వు ఎంత అసహ్యపరుడు.
దేవునికి నీ పైన ఎంత కోపం వస్తుంది. యెహోషువ చెప్పగానే చెప్పాడు, చూడు దేవుడు నాతో అంటున్నాడు, ఎక్కడ మొదలెట్టాం మనం ప్రయాణం? ఎక్కడ మొదలెట్టాం? ఈ బాధలన్నీ జ్ఞాపకం రావట్లేదా? నీ జీవితం ఎక్కడ ప్రయాణమే మొదలెట్టింది ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి దేవుడు నిన్ను కాపాడాడు? దేవుని హస్తాన్ని ఎన్నిసార్లు రుచి చూసావు? దేవుని వెలుగును ఎన్నిసార్లు రుచి చూసావు? దేవుని దీవెనను ఎన్నిసార్లు రుచి చూసావు? ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఎలా పోషించాడు ఎన్నిసార్లు రుచి చూసావు? ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కళ్ళ ముందు నీకేదో కనబడుతుంది, నీది కానిది, నీది కానిది. దేవుడు అంటున్నాడు కదా, పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని తీసుకెళ్తాను అనే ముందు నీకు కనబడుతుంది కమ్ములు పట్ల, నీకు కనబడుతుంది శపితమైందా? నీ కళ్ళ ముందు శపితమైందే పాలు తేనెల కన్నా బాగా కనబడుతుందా నీకు? ఈ రోజుల్లో చాలా మందికి తాత్కాలికమైన ఈ సుఖాలు, తాత్కాలికమైన సంతోషాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కన్నా ఎక్కువగా కనబడుతుంటాయి. దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు, అది పొందుకునే ముందు ఈ దరిద్రాన్ని ఆశించాడు. ఆకాన్ ఏం చేశాడు? ఆ దరిద్రాన్ని ఆశించాడు. తీసుకెళ్ళాడు, కప్పెట్టాడు, గుడారంలో జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడు. దురాశ గర్భము దాచి పాపాన్ని కడింది. ఆ పాపం వలన కేవలము తను మాత్రం నష్టపోలేదు. యథాప్రకారం యుద్ధం ఆడడానికి యెహోషువ బయలుదేరితే ఎన్నో యుద్ధాలను అవలేలగా జయించినటువంటి యెహోషువ సైన్యాన్ని హాయి పట్టణస్థులు కుక్కలు తరిమేశారు. గోల్డ్ మెడల్ కొట్టేటువంటి వాడు కనీసం ఎలిజిబిలిటీ కూడా కోల్పోయాడు. మీరు ఇదే సూచన అర్థం చేసుకోవాలి. దేవుడు మీకు ఎంతో ఉన్నతమైన విజయాలు ఇచ్చేటప్పుడు చిన్న దాంట్లో నువ్వు గెలలేకపోతున్నావంటే ఆల్రెడీ యు ఆర్ ఇన్ కర్స్. ఫరో సైన్యం వస్తుంటే ఇశ్రాయేలు భయపడ్డారు. దేవుడు వాళ్ళని టచ్ చేయనిచ్చాడు ఫరో సైన్యాన్ని. ఎవరు అడ్డుగా నిలబడ్డారు? దేవుడు అడ్డుగా నిలబడ్డాడు. ఈరోజు హాయి పట్టడానికి యెహోషువ తన బలగాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవుడు అడ్డు నిలబడ్డా? ఇది 50 మందే ఉంటారులే, 150 మంది ఉంటారు, కొట్టు భార్యంతో వెళ్ళాడు. యెహోషువ పాపం తెలియదు, ఆల్రెడీ ఒకడు శపితమైన దాన్ని ముట్టి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు తరిగితే కుక్కలకు తరిమాడు. యెహోషువ బుర్ర బాడుకుంటున్నాడు, దేవా ఎన్ని విజయాలు ఇచ్చావు మాకు తండ్రి, ఎన్ని విజయాలు ఇచ్చావు. ఆఫ్టర్ ఆల్ మేము ఇందరికి వెళ్ళకపోయాం. వరల్డ్ కప్ కొట్టేటువంటి టాలెంట్ ఉన్న మేము కనీసం ఈ ఊర్లో ఆటకి వెళ్ళకపోతున్నాం. దీనికి కారణమే. అప్పుడు దేవుడు అన్నాడు కదా, మీలో ఒకడు దురాశతో ఏం చేశాడు? పాపం చేశాడు. ఫస్ట్ అండి ఎత్తుకారు. మీలో ఒకడు దురాశతో ఏం చేశాడు? పాపం చేశాడు. వాడిని ఎత్తుకన్నాడు. ఎతికితే ఆకాను అనేటువంటి వాడి గుడారంలోని ఈ శపితమైనవి కనబడ్డాయి. యెహోషువ ఎంత కోపం వచ్చి ఉంటుంది, ఎంత కోపం వచ్చి ఉంటుంది. నీ కోసం దేవుడు ఎన్నో మేలులు చేసి, ఎన్నో దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి, ఎంతో శ్రేష్టంగా పెట్టి, ఎంతో ఉన్నతమైన స్థితిలో నేను నడిపించి, ఎంతో ఉత్తమమైన రీతిగా నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి, దేవుడు ఎంతగానో నిన్ను బలపరిస్తే, ఎంతగానో స్థిరపరిస్తే, ఎంతగానో నిన్ను ఆయన చేతుల్లో పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తే, ఒక శపితమైన దాన్ని తీసుకొని వెళ్ళిపోతానుకుంటే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టలేదు. ఆకాను దేవుడు విడిచిపెట్టలేదు. యెహోషువ కోపం ఎంత తగిలిందంటే పనులు తీసుకొని వెళ్ళండి. ఆకాను మాత్రమే కాదు, ఆకాను భార్యని, ఆకాను బిడ్డల్ని, ఆకాను పనుల్ని, ఆకాను యొక్క ఆస్తిని, ఆకానుకు ఉన్నటువంటి దూడల్ని, ఎద్దుల్ని, గాడిదల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక లోయలో తీసుకెళ్ళి
దురాశ గర్భం దాల్చి పాపాని కంటే నీ పాపం నీ కుటుంబానికి మరణాన్ని తీసుకొస్తుంది. రాళ్లతో కొట్టి ఆకాన్ని, తన భార్యని, తన బిడ్డల్ని, తనకున్న సమస్తాన్ని రాళ్లతో కొట్టి అక్కడ కొప్పేశారు రాయి. దానిని ఆకోరు లేల. మీరేం బిడ్డలారా, ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. దురాశ గర్భము దాల్చి పాపాన్ని కట్టే పాపము మరణాన్ని తీసుకొచ్చింది. ఎంతో చక్కగా భార్య బిడ్డలతో ఉండవలసింది, ఎంతో నెమ్మదిగా ఉండవలసింది. ఒకసారి ఊహించండి, ఒకవేళ ఆకానే గాని అలా దురాశ పడకుండా ఉంటే, పాలుతేను ప్రపంచ దేశంలో ఆకానుని దేవుడు ఎంత బలంగా వాడుకునేవాడు. రాహాబుని దేవుడు వాడుకోలేదా? రూతుని దేవుడు వాడుకోలేదా? యెహోబేతుని దేవుడు వాడుకోలేదా? ఆకాను కుటుంబం ఎంత బాగా వాడబడేదో ఎవరికి తెలుసు. ఆకాను వంశావు నుంచి దేవుడు ఎవరు తీసుకొచ్చును. ఆ ఆశలన్నీ కూడా నాశనం అయిపోవడానికి గల కారణము తనలో వచ్చినటువంటి దురాశ. ఆ దురాశే కుటుంబాన్ని నాశనం చేసింది. ఇదేం బిడ్డ, ఉదయకాలం నా సందేశం ఒకటే, దేవుని కోసం ఆశపడి, దేవుని కోసం ఆశపడి, దేవుని నుంచి ఆశపడి, దేవుని నుంచి ఆశపడి, దేవా నాకు ఇది దయచేయి, దేవా నాకు ఈ కుటుంబానికి దివు, దేవుని నుంచి ఆశపడి, దురాశపడదు. ఆడికి ఎవరికో ఉంది నాకు కావాలి, వీడికి ఎవరికో ఉంది నాకు కావాలి అని దురాశపడ్డావా నీకు తెలియదు. అది కానాను దేశంలో దేవుడు విసర్జించిన శపితమైంది కావచ్చు. నీ భర్త కష్టపడిందే నీది, నీ బిడ్డల కష్టపడిందే నీది, నీ భార్య కష్టపడిందే నీది కాదు, ఊరందరిది నీది కాదు, నీది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగొచ్చిందో నీకు తెలుసా? ఎన్ని శాపాలతో వచ్చిందో తెలుసా? కొన్నిసార్లు ఉత్తరం నేర్చుకోవాలి. తేరగ వస్తున్నారు కదా చెయ్యి చాకి లాగడం, తేరగ పడుంది కదా లాగడం. కానాను దేశంలో పరిస్థితి అదే. దేవుడు గోడలు పడగొట్టాడు, ఈ శపితమైన వద్దు అన్నాడు దేవుడు. వద్దన్న దాంట్లో నువ్వు చెయ్యట్టావు కాబట్టి నీ వలన నీ కుటుంబం అంతా కూడా ఆకోరులో యెరూషలేము గోడలు పడిపోయిన రాయిలు తక్కువయ్యేమో గాని నీ కుటుంబం పైన పడిన రాయల గొప్ప ఎలాగైందంటే అది ఆకోరు లోయ అయిపోయింది. ఒక లోయను రాళ్లతో నింపేశారంటే ఎంతమంది ఆకారు కుటుంబాన్ని రాళ్ళతో కొట్టారు ఒకసారి. ఈరోజు నా మీద రాళ్ళేస్తారు, వీళ్ళు నా మీద రాళ్ళేస్తారు, నీ మీద రాళ్ళేస్తున్నారంటే నువ్వు దురాశపడి ఎవరిదైనా సంపాదించుకోవడానికి ప్రయత్నించావంటే ప్రియ దేవుని బిడ్డ, శపితమైన దాంట్లో మనం పాలుభావిస్తాం. దురాశ గర్భమును దాల్చి పాపమును కను, పాపము వలన వచ్చి జీతము. టోటల్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ, పనులు, గాడిదలు, పశువులు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే ఈ దురాశ అంతపోయింది. ఈ చిన్న దురాశ వలన కలిగిన నష్టం ఏంటో తెలుసా? దేవుని నామానికి అప్పకీర్తి వచ్చింది, దేవుడే యుద్ధంలో ఓడిపోయినట్టుగా భావించాడు. నీ దురాశ వలన నీ కుటుంబం ఓడిపోతుంది. అందుకని అన్నాను కదా, దురాశ ఒక మనిషికి అన్నీ ఉండి, కావలసినంత డబ్బుండి, కావలసినంత చదువుండి, కావలసినంత టాలెంట్ ఉండి, కావలసినంత అన్నీ ఉండి కూడా ఇంకా నువ్వు అసంతృప్తితో జీవిస్తున్నావంటే నువ్వు శపించబడినవు. ఏమీ లేనోడు చూడండి ఎంత హ్యాపీగా, ఏమీ లేనోడు, అన్ని ఉన్నోడే దురాశ వలన పెరిగి 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 అసంతృప్తితో జీవిస్తాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను దేనికోసం తీసుకొచ్చావు? ఎప్పుడైనా సరే ఆలోచించావా? నువ్వు ఎవరికైనా పెద్ద పుడింగా 200 సంవత్సరాలు బతికేస్తావు? ఏమైనా బతుకుతావా? ఊరికి వెళ్తావు నువ్వు 200 సంవత్సరాలు బతుకుతీ అని? దేవుడు కొట్టారంత ఆయుష్కాలం జీవిస్తున్నావు.
ಮನುಷ್ಯನ ಆಯುಷ್ಕಾಲವು 70 ವರ್ಷ, ಅಧಿಕ ಬಲವಿದ್ರೆ 80 ವರ್ಷ. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಜೀವಿಸ್ತೀವ? ಆಲ್ರೆಡಿ ಅರ್ಧ ಜೀವನ ಆಗ್ತಿದೆ, ಆಲ್ರೆಡಿ ಹಾಫ್ ಲೈಫ್ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ಈ ಹಾಫ್ ಲೈಫ್ ಹೆಂಗ್ ಜೀವಿಸಿದ್ಯಾ? ಅಟ್ಲೀಸ್ಟ್ ಇರೋ ಜೀವನ ಆದ್ರೂ ದೇವ್ರಿಗೆ ಮಹಿಮಕರವಾಗಿ ಜೀವಿಸ್ತೀಯಾ? ದುರಾಶೆಯಿಂದಲೇ ಜೀವಿಸ್ತೀಯ. ಮರಣವು ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ. ಅದಕ್ಕೆ ಜೀವಿಸಿದ್ದಾಗ ಹೆಂಗ್ ಜೀವನ ಮಾಡಬೇಕು? ಯಾವಾಗಲೂ ನನ್ನ ಮನೆ ತುಂಬಿಸ್ಕೊಳ್ಳೋಣ, ನಾನು ಹೊಟ್ಟೆ ತುಂಬತ್ತೇನೆ, ನಾನು ಚೆನ್ನಾಗಿರ, ನಾನು 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 ಲೂಕಾಸ್ ಸುವಾರ್ತೆ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಮನೆಗೆ ಹೋಗಿ ನೋಡ್ರಿ. ನನ್ನ ಪ್ರಾಣವೇ, ನನ್ನ ದೇಹವೇ, నా ప్రాణమా, నేను 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 నేనే సంతోషంగా ఉండాలి, నేనే ఆనందంగా ఉండాలి, నేనే సుఖాలు అనుభవించాలి, నేనే సంతోషాలు అనుభవించాలి, నేనే కడుపు నిండా తినాలి. ఈ రాత్రి కాలం నీ ప్రాణం దేవుడు అడిగితే నువ్వు సంపాదించిందంత ఎవరి దురాశ మనకొద్దు ప్రియదేవుడు. దురాశ వలన కలిగేటువంటి లాభం ఏది ఉండదు. తాత్కాలికంగా ఆ టైంకి నీకు హ్యాపీ అనిపించవచ్చు, టెంపరీగా ఆ టైంకి నీకు హ్యాపీ అనిపించవచ్చు, కానీ పర్మనెంట్ గా నీ జీవితానికి నిరాశ మిగులుతుంది. టెంపరీ హ్యాపీనెస్ కావాలా, పర్మనెంట్ గా నిరాశ కావాలి? ఈ రెండింటికి మధ్యన ఒకటే ఒకటి ఉంది, నిరాశ. దానిని దూరం చేసుకో. అందుకే ఈ లోకంలోని 1000 మంది భార్యలు ఉన్నారు, ఈ లోకంలోని తన పేరు గాంచినటువంటి మరొకరు లేకపోయినా ఈ రోజుల్లో అంత రాజ్యం ఉన్నది. సొలొమోను ఒకే ఒక మాటతో ముగించాడు, తమ చేతుల కష్టార్జితాన్ని తిని తన భార్య బిడ్డలతో సంతోషపడి దేవుడి మందిరంలోకి వెళ్ళేవాడే ధన్యుడు. ఈరోజు మందిరం లేకుండా ఎంతమంది ఉన్నాడు తెలుసు? అన్ని ఉండి దేవుడి మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఎంతమంది ఉన్నారు? అన్ని ఉండి కడుపునంటే తెల్లనాలు ఎంతమంది ఉన్నారు? అన్ని ఉండి ముఖంలో చిరునవ్వు లేని వాళ్ళు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం తీసుకోండి. తృప్తి అనేది, నెమ్మది అనేది, సంతోషం అనేది దేవుడు మనకిచ్చిన దానితో తృప్తికరంగా ఉండదు. అందుకే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు. సామెతల 30వ అధ్యాయంలో 31వ అధ్యాయం అగూరు చేసిన ప్రార్థన. అధికంగా ఇస్తే దేవుడు ఎవడంటానేమో, అధికంగా ఇస్తే దేవుడు ఎవడంటానే. సామెతల 30వ అధ్యాయం, దేవాని దగ్గర 2 రిక్వెస్ట్ చేసుకుంటారు. ಒಂದು ವೇಳೆ ತಿಂಡಿ ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ರೆ ಯಾವನ್ ಯಾರು ದೇವ್ರು ಯಾರ್ರಿ? ಇವತ್ತೆಷ್ಟು ಜನ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ಮಾತು? ಇವತ್ತೆಷ್ಟು ಜನ ಹೇಳ್ತಾರೆ ದೇವ್ರೆಲ್ಲಿದ್ದಾರ್ರಿ? ನಾನ್ ಕಷ್ಟಪಟ್ಟು ದೇವ್ರೆಲ್ಲಿದ್ದಾರೆ? ನಾನ್ ಸಂಪಾದಿಸಿ ದೇವ್ರಿದಾನ? ನನ್ ಕಷ್ಟಾರ್ಜಿತ ಇಲ್ಲ, ನಮ್ಮಪ್ಪನ ಆಸ್ತಿ, ನಮ್ಮಮ್ಮ ಆಸ್ತಿ ದೇವ್ರ ನನಗೆ ಕೊಟ್ಟ. ಹತ್ಯೆ ಆಗ್ಬಿಟ್ರೆ ದೇವರನ್ನೇ ನಾವು ದೂಷಿಸ್ತೀವಿ. ಇಲ್ಲ ತೀರಾ ಬಡವರಾಗ್ಬಿಟ್ರೆ ಕಳ್ತನಗಳು ಮಾಡಿ, ಇಂಥ ಕಳ್ತನಗಳು ಮಾಡಿ ದೇವ್ರ ಮಕ್ಕಳು ಸಿಕ್ಕಾಕೊಟ್ರೆ ಅವಮ್ಮ. ಅದಕ್ಕೆ ಅಗೂರು ಹೇಳ್ತಾನೆ, ನನಗೆ 2 ದೂರ ಮಾಡಿ, ನನಗೆ ಅದು ಬೇಡ, ನನಗೆ ಇದು ಬೇಡ. నాకు ఐశ్వర్యం వద్దు, నాకు పేదరికం కూడా వద్దు. అదుంటే దేవుడు ఎవడంటారు? ఎలాగైతే దొంగతనాలు చేస్తాడు, నాకు తగిన దానిని నాకు తెచ్చేది, దీనితో నేను తృప్తిగా నేను జీవిస్తాను. ఈరోజు దేవుని పెట్టాలి. దురాశకి ఆశకి మధ్యలోనే అవడం తృప్తి, దానికి కలిగించేది. అతి ఆశకి గతి చెడితంట. దురాశకిని, అత్యాశకిని, ఆశకిని, వీటన్నిటికి మధ్యన ఉండటం తృప్తి. దానిని కలిగి మనం జీవించాలి. అప్పుడే దేవునికి మహిమకరముగా జీవితాలు. రూతు తన బహుశా ఆ తెనలు ఏరుకునేటప్పుడు, పొలాల్లో పనిచేస్తుంది కదా, ఆ తెనలు ఏరుకునేటప్పుడు ఎంత బాధతో ఏరుకొని ఉంటుందమ్మా. ఒకసారి ఆలోచించండి. నా జీవితం ఎంతో బాగుంటుంది అనుకున్నాను,
ఈ నయోమి కొడుకు చేసుకున్నాను కదా, వాడితో ఎంత బాగా లైఫ్ ఉంటుంది, హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. నా భర్త చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది, పోనీ వదిలేద్దామా అనుకుంటే ఇంట్లో ఎవరున్నారు, ఒక ముసలిదో, నేను తినాలి దానికి పెట్టాలి అంటూ కన్నీళ్లు కారుస్తూ బహుశా ఆ పొలాల్లో తెనలేరుకుంటుంది, కన్నీరు కారుస్తూ తెనలేరుకుంటుంది. దేవుని బిడ్డలారా, తన విధవరాలైనా, తన కష్టం వచ్చినా, తనకు ఐశ్వర్యం లేకపోయినా ఆ ఉన్నదాన్ని ఏరుకొని తినింది. దేవుడు ఆ పరిస్థితిని అక్కడ విడిచిపెట్టలేదు. తనను ఏం చేశాడు, ఆ ఊరి మొనసీబు లాంటి బోయాజుకిచ్చి ఆమెను పెళ్లి చేశాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచింది. దురాశతో ఆకాలు మరణాన్ని తెచ్చుకుంది. ఆశ కలిగి జీవిస్తే దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ఆశ, దురాశ. వచ్చావు కష్టపడి మందిరానికి, పనులన్నీ మాడుకొని వచ్చావు, ఇప్పుడు అవుతున్నావు అక్కడి నుంచి, ఒకటి తీసుకెళ్ళి అయితే దురాశను వదిలేసి వెళ్ళిపో, లేకపోతే పాపము గర్భము దాల్చి, దురాశ గర్భము దాల్చి పాపం అన్నట్టుగా పాపము వల్ల వచ్చి జీతము. నువ్వు బాగుండొచ్చు, నేను బాగుండొచ్చు, ఊపిరి పోకపోవచ్చు, కానీ చాలా చనిపోతుంది. నీ భవిష్యత్తే చనిపోవచ్చు, నీ ఆర్థికం చనిపోవచ్చు, నీ కుటుంబంలో చిగురించవలసిన ఆశలు చనిపోవచ్చు. దురాశ గర్భము దాల్చి పాపము గర్భం, పాపం వల్ల వచ్చి చేత మరణం అంటే ఊపిరి ఆగిపోకుండా బతికుండొచ్చు, బతికినా కూడా చచ్చిన నిర్జీవమైన వ్యక్తిగానే జీవిస్తుంది. ఎవ్వరికి మన వలన ప్రయోజనము ఉండదు. నువ్వు బ్రతికేవంటే నీ వల్ల నలుగురికి ప్రయోజనకరం ఉండదు. మనం చనిపోయినా కూడా మన పేరు నలుగురు చెప్పుకోవాలి అంటే తృప్తి కలిగిన జీవితాలు మనము జీవించాలి. ఈ రోజు నువ్వు గుడి పని చేసుకొని చెప్పడం, నేను చెప్పగలను. గుడి పని చేసి పాస్టర్ గారండి మీరు ఎలా బ్రతికారంటే నేను చెప్పగలను. ఎక్కడైనా బంగ్లాదేశ్ లో ఉన్నాడైనా సరే, ఎక్కడో దుబాయ్ లో ఉన్నాడు, మన దినాన్ని యూట్యూబ్ లో వీడియో వేస్తే నేను 35 సంవత్సరాల క్రితం చూసినాడు ఫోన్ చేస్తాను. అన్నా నేనన్నా సత్యనారాయణ టైలర్ కొడుకుని రమేష్, 35 సంవత్సరాల క్రితం ఉన్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆడ ముఖం కూడా చూడలేదు. ఈరోజు బ్యాగ్గుడు ఇక్కడ పిల్లాడు అప్పుడు ఉన్నప్పుడు 35 సంవత్సరాల క్రితం ఆ వీడియోలో క్రికెట్ ఆడుకున్నప్పుడు చూశాను. అన్నా ఎంత హ్యాపీ అన్న వీడియో చూశాను. మెసేజ్ నా నెంబర్ లేదు, అడిగి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాడు. అన్నా 35 సంవత్సరాల క్రితం చూసారు అని హ్యాపీ అనిపిస్తుంది. మనం జీవిస్తే అలా జీవించాలి. వాళ్ళని తలుచుకుంటే అమ్మ ఇంత మంచి వ్యక్తిని మా జీవితంలో కలిగినప్పుడు ఇలాంటి సహవాసం చేసాం, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎలాంటి దాంతో సహవాసం చేసాం, మా జీవితం చల్లారిపోయింది. ఎలాంటి కుటుంబంతో మేము సహవాసం చేసాం, మా పరువులు పోయాయి అనేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడైనా కూడా జీవిస్తే తృప్తిగా జీవించినప్పుడు ఇంకో హృదయాల్లో వి క్రియేట్ అన్ అన్స్పాయిలబుల్ ఇమేజ్. ఈరోజు నా కోరిక ఏమైనా ఉందంటే మీ అందరి హృదయాలు చెరగలేని ముద్రగా నిండిపోవాలి. మీరందరి హృదయాల్లో చెరగలేని ముద్రగా నిండిపోవాలి. సొలొమోను అన్నా అని తలుచుకుని వెంటనే మీ గుండె చల్లగా అనిపించాలి, కానీ అయ్యో ఇతనా అనిపించుకో. ఈరోజు నేను బ్రతికేనంటే, జీవితం బ్రతకాలంటే నన్ను తలుచుకుంటే, సొలొమోను అన్నా అని తలుచుకున్నారంటే, సొలొమోను పాస్టర్ తలుచుకున్నారంటే మీ గుండెలో నాకెంత సాయం చేశాడు, ఎంత మంచి అన్న అని చెప్పుకోవాలి కదా అనే జీవితాన్ని నేను జీవించుకోవాలి. అలా జీవించకూడదంటే నాలో ఏముండకూడదు, దురాశ అనేది. కాబట్టి సంతృప్తి కలిగి మన జీవితం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి.